మన ఎస్వి గారు చెప్పారు, 12 సంవత్సరాల వయసులో నేనేం పాడుంటానో నాకు తెలియదు, కానీ నా పాటలోని ఆ కెపాసిటీని దాంట్లో ఉన్నటువంటి ఒక పవర్ని కనిపెట్టిన మహనీయుడు అన్న. ఇక్కడ మీరందరూ అదృష్టవంతులు నేను తప్ప. ఎందుకో చెప్పనా, ఈ సభ డెఫినెట్గా జరిగి ఉండేది, ఈ సభ ఇలాగే జరుగుతుంది, కానీ ఆయన గుర్తించకపోతే ఇవాళ నేను మీ ముందు నిలబడే అవకాశం లేదు. వందే మాత్రం శ్రీనివాస్ గారు. అంచేత ప్రజానాట్య మండలి నా స్వరాన్ని పదును పెట్టుకోవడానికి వందల వేల వేదికల మీద పాడే అవకాశాన్ని నాకు కల్పించిన ప్రజానాట్య మండలి ఈ 45 సంవత్సరాల జర్నీకి ఒక గొప్ప నిదర్శనం. అన్న రాసిన పుస్తకం అది డెఫినెట్గా గొప్ప భావితరాలకు ఉపయోగపడేటువంటి పుస్తకం. నన్ను ఇంత మీ అందరి ముందు గౌరవంగా వందే మాతరం శ్రీనివాస్ గారు నిలబెట్టిన అన్నకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కమ్యూనిస్ట్ పార్టీకి కూడా. ఏం చేతనంటే ఇది ఖమ్మంలో 1974 సెప్టెంబర్ 8 నుంచి 16 వరకు జరిగింది ఈ శిక్షణా శిబిరం. మా జిల్లాలో మా ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీ, మేము కూడా మా కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండకపోతే నేను అన్నకు తెలిసేవాడిని కాదు, ఇవాళ మీ ముందు నిలబడేవాడిని కాదు. సో అంచేత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలి అన్నకి నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.